సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఈరోజు ఈ అంశాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానించేటువంటి వాక్య భాగం 18వ వాక్య భాగం. దేవుని నామములు అనేటువంటి శీర్షికలో 18వ దేవుని యొక్క నామమును గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కోరుతున్నటువంటి కోరిక ఏంటంటే, దేవుని బిడ్డలమైతే మన జీవితాల్లో ఏముండాలి అంట? యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము. దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంట? ఎల్లప్పుడూ దేవుని నామమును మనము స్మరించాలి. దేవుని నామమును స్మరించేటువంటి వారంగా ఉండాలి. అంటే ఈ వాక్యం ఇక్కడ బైబిల్లో ఉంది అంటే ఆ వాక్యం మనొకరికి కదా రాయబడింది. మరి ఈ వాక్యంలో ఏమనుంది? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము. దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ స్మరించుకో. మీ సమయాన్ని బట్టి, మీ సందర్భాన్ని బట్టి దేవుని నామాన్ని స్మరించుకో అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే, మరి దేవుని నామాన్ని మనం స్మరిస్తూ ఉన్నామా? మన జీవితంలో దేవుని పేరును మనం అర్థం చేసుకొని ఆ నామాన్ని గురించి మనము ఆలోచించే వారంగా కాదు, స్మరించుకునే వారంగా దాని గురించి ఆలోచించాలి. ఈ దేవుని పేరు నా కొరకే కదా దేవుడు తెలియజేశాడు, ఈ పేరు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని బిడ్డలారా, లోకంలో లక్షల పేర్లు ఉన్నాయి కదా, లక్షల పేర్లు ఉన్నాయి. మన ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయి, వస్తువుల పేర్లు ఉన్నాయి, రాజుల పేర్లు ఉన్నాయి, చరిత్రలో ఎన్నో పేర్లు ఉన్నాయి. రోజు కొత్త పేర్లు వస్తున్నాయి, కొత్త దేవుళ్ళు కూడా వస్తున్నారు. సో వివిధ రకాలైనటువంటి పేర్లు మన దగ్గరకు వస్తున్నాగా, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గాడ్స్ నేమ్? దేవుని యొక్క పేరుకున్నటువంటి ప్రత్యేకత ఏంటిది? దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తెరిచి సామెతలు 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 10. ఎందుకు దేవుని నామాన్ని మనం స్మరించాలి? ఎందుకు స్మరించాలి? సామెతలు 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. దేవుని నామం ఎలాంటిదంట? ఎందుకు స్మరించాలి అంట? దేవా నీకు స్తోత్రం, యెహోవా దేవా నీ నామమును బట్టి వందనాలు, నీ నామము గొప్పది అని ఎప్పుడైతే మనం స్మరిస్తామో, బైబిల్లో వ్రాయబడింది, అది బలమైన దుర్గం అంట. నీవు దేవుని నామాన్ని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటావో, పోయిన ఆదివారం 3వ ఆరాధనలో యావే లెమ అమర్ అనేటువంటి దేవుని పేరు, హీబ్రూ నేమ్ గురించినటువంటి సందేశాన్ని 3వ ఆరాధనలు అందించాను. ఆ సందేశం యొక్క అంశం ఏంటంటే, మన గురించి హృదయములో ఆలోచించుకునే దేవుడు. నీ దేవుని పేరేంటి? హృదయములో నీ గురించి ఆలోచించుకునే దేవుడు. ఎప్పుడైతే ఈ యొక్క దేవుని నామం నీ జ్ఞాపకం వస్తుందో, దేవా నా గురించి హృదయంలో ఆలోచిస్తావా, నా గురించి హృదయంలో ఆలోచిస్తావా, దేవా నువ్వు ఆలోచిస్తుంటే నాకేం ప్రాబ్లం లేదు, నా బిడ్డకేం ప్రాబ్లం లేదు, నా పరిస్థితులకు ఏం ప్రాబ్లం లేదు అని ఎప్పుడైతే నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రం అంటావో, జరిగే కార్యం ఏంటి తెలుసా? ఆత్మలోకంలో కార్యం జరుగుతుంది. నీవు మెల్లిగా నీ పరిస్థితుల్లో నుంచి దేవుని నామం అనేటువంటి ఒక దుర్గములోనికి, బిల్డింగ్ కాదు, దుర్గములోనికి. దుర్గము అంటే దుర్భేద్యమైనది అని, అంటే ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేనటువంటిది, ఎవ్వరు కూడా ఏమి అలాంటి బలమైనటువంటి దుర్గములోకి నువ్వు వెళ్ళి సురక్షితంగా ఉంటావు. యెహోవా నామమును ఎందుకు ఎల్లప్పుడూ స్మరించాలి అంటే, ఒక్కొక్క పేరు ప్రతి ఆదివారం దేవుడు మనకు తెలపడంలో ఉద్దేశం ఏంటంటే, కొత్త పేరు తెలుసుకున్నాం, ఒక సందేశం రాసుకున్నాం, ఆ తర్వాత ఇంటికి పోయాం అనేటువంటిది కాదు. ద మోర్ యు థింక్ అబౌట్ దట్ నేమ్, ఆ పేరును గురించి నువ్వు ఎంతగా ఆలోచన చేస్తావో, స్మరించుకుంటూ ఉంటావో, అంత సురక్షితంగానూ ఉంటావు. అందుకే దేవుడు ప్రతి ఆదివారం దేవుని యొక్క 3 పేర్లను గురించి మనకు తెలుపుతూ వస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజును విన్నటువంటి సందేశం ఇక్కడితో ఇప్పటికో యు షుడ్ నాట్ క్లోజ్ చేసావా? నో ప్రాబ్లం. ఎవరికి? సాతానుకు ప్రాబ్లంలా, నీకు మాత్రం మస్తు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు తెలుసా? యెహోవా నామం బలమైన దుర్గం, అందులోనికి నీతిమంతుడు వెళ్ళి సురక్షితముగా ఉండును.
దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని నామాన్ని స్మరించాలి? ద మోర్ యు థింక్ అబౌట్ దట్ నేమ్, ద మోర్ యు మెమరైజ్ దట్ నేమ్. ఆ పేరును జ్ఞాపకం తెచ్చుకుంటూ, దేవా ఇదిగో ఈ పరిస్థితిలో నీ పేరుంది కదా ప్రభా, నీవు నా గురించి హృదయంలో ఆలోచించుకునే దేవుడు. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటి తెలుసా? కొత్త దేవుని పేరు కుటుంబముల దేవుడు. ఎవరు? ఆయన పేరేంటి? కుటుంబముల దేవుడు. ఎల్ మిష్పాక్, ఎల్ మిష్పాక్ అంటే కుటుంబముల దేవుడు. ఈ మాట ఎప్పుడైతే దేవా నువ్వు మా కుటుంబానికి దేవుడు అని బైబిల్లో వ్రాయబడింది అని ఎప్పుడైతే, దేవా ఈ పరిస్థితుల్లో నువ్వు మా కుటుంబ దేవుని కాబట్టి నీ దగ్గరికి నేను వస్తున్నా, నీ నామాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని నువ్వు ఎప్పుడైతే అంటావో, యూ విల్ బీ ఇన్ ఎ సెక్యూర్డ్ ప్లేస్. నీవు సురక్షితముగా ఉంటావు. హల్లెలూయా. దేవుని పేరును ఎవరైతే ఆశ్రయించి తలపోస్తూ ఉంటారో దే విల్ బి మోర్ సెక్యూర్. దేవుని నామము అనేటువంటిది బలమైన దుర్గము, బలమైన దుర్గము, బలమైన దుర్గము. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ దుర్గము అంటే గుర్తుంచుకోండి. బైబిల్లోనే చూద్దాం, అందరూ గొల్యాతు దగ్గర ఓడిపోయారు, దావీదు ఒక్కడు గొల్యాతు దగ్గర విజయాన్ని సాధించాడు. ఎందుకు తెలుసా? దావీదు అంటాడు, గొల్యాతు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వస్తున్నావు. యుద్ధములో అది యుద్ధంలో ఉండేది ఏంటిది? కత్తి ఈటె బల్లెం ధరించుకుని యుద్ధానికి రావడం యుద్ధ నీతి, యుద్ధంలో ఉండేటువంటి సైనికుని యొక్క లక్షణం. యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్, నాకు అవన్నీ ఏమి లేవు. దావీదు అంటాడు, నేను సైన్యముల అధిపతి యెహోవా నామమున నీ మీదికి యుద్ధానికి వచ్చుచున్నాను. ఫినిష్. ఎందుకు దావీదును గొల్యాతు తాకలేకపోయాడు తెలుసా? అక్కడ దావీదు వాడినటువంటిది సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. అంటే గొల్యాతు దావీదును అటాక్ చేయగలడు, గొల్యాతు దేవుని నామమును అటాక్ చేయలేడు. గొల్యాతు దేవుని నామం అనేటువంటి దుర్గాన్ని అటాక్ చేయలేడు. అందుకే ఎందుకు దేవుడు ప్రతి ఆదివారం ఒక దేవుని నామాన్ని గురించి మనతో మాట్లాడుతున్నాడంటే, సో దట్ వీ కెన్ బి సెక్యూర్. మనం సురక్షితముగా ఉండునట్లుగా, మన ఆర్థిక పరిస్థితుల్లో, మన కుటుంబ పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో సురక్షితముగా ఉండునట్లు, సురక్షితముగా ఉండునట్లు దేవుడు ఏం చేశాడు? మనకు దేవుని యొక్క వివిధ పేర్లను గురించి తెలుపుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ సందేశంలో నువ్వు విన్నటువంటి పేరు ఈ వారమంతటిలో నీవు ఉపయోగించడం ప్రారంభించు, ఆశ్రయించడం ప్రారంభించు. నీవు సురక్షితంగా ఉంటావు, నీవు భద్రముగా ఉంటావు, నీవు క్షేమంగా ఉంటావు. నీ జీవితంలో దేవుడే తను కంచెగా ఉంటాడు, కావలిగా ఉంటాడు, కావలిగా ఉంటాడు. ఏమండి, ఒక వర్షం పడుతుంది అనుకో, వర్షంలో డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేస్తారు, సురక్షితంగా ఉండడానికి లోపలికి వస్తారు. లోపలికి వచ్చినటువంటి వ్యక్తి పిడుగుపాటుకు దానికి దీనికి గురి కాకుండా సురక్షితంగా ఉంటాడు. బయట ఓవర్గా తిరిగేటువంటి వ్యక్తి దెబ్బతింటాడు. నీ జీవితంలో నువ్వు లోపల ఉంటావా బయట ఉంటావా నీ ఇష్టం. దేవుని నామాన్ని ఒప్పుకుంటూ, దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవా నీవు కుటుంబముల దేవుడవు, లేకపోతే నా గురించి ఆలోచించే దేవుడు అని ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వస్తావో జరిగే కార్యం ఏంటి తెలుసా? సురక్షితముగా ఉంటావు. అందుకే దేవుడు వరుసగా బైబిల్లో దాచబడిన దైవ నామములను గురించి మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క మరొక పేరును ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. మరియు దేవుడు నోవహును, ఆ తర్వాత ఏముంది? అతని కుమారులను ఆశీర్వదించి. నోవహునే కాదు దేవుడు దీవించింది, నోవహు కుమారులను కూడా ఆశీర్వదించాడు. నోవహు కుమారులను కూడా ఆశీర్వదించాడు. ఇక్కడ కిందికి వస్తే కనబడుతుంది, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. దేవుడు భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి అనేటువంటి మాట కూడా మనకు కనబడుతుంది. అంటే దేవుడు నోవహు కోసము, నోవహు కుటుంబం కోసం భూమిని ఇచ్చేశాడండి. ఈ భూమిని నింపండి అని చెప్పాడు. అంటే నాకు అనిపిస్తుంది ఆశీర్వాదం నోవహుకే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ నోవా ఈజ్ రెడీ టు రిసీవ్ దర్ బ్లెస్సింగ్. నోవాహుతో పాటు నోవా కుటుంబం అంతా కూడా
కుటుంబము ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది, కుటుంబపు ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే ఈ వచనం ఆధారం చేసుకొని దేవుని యొక్క పేరేంటి తెలుసా? దేవుని యొక్క పేరు కుటుంబముల దేవుడు. కుటుంబముల దేవుడు ఎల్ మిష్పాక్. ఎల్ మిష్పాక్ అంటే కుటుంబముల దేవుడు. ఎల్ అంటే దేవుడు, మిష్పాక్ అంటే కుటుంబముల. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? నీ దేవుడే కాదు, ఇన్ టోటల్ హీఈస్ ఎ గాడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం యొక్క దేవుడు, నీ కుటుంబం యొక్క దేవుడు. నోవహుకు 3 కుమారులు ఉన్నారు. 3 కుటుంబాలు ఉంటున్నాయి. నోవహు ప్లస్ 3 కుటుంబాలు, 4 కుటుంబాలు కలిపి దేవుడు అంటున్నాడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? నీ ఒక్కనివే కాదు, నీ కుటుంబం అంతటినీ దేవుడు దీవించాలని ఆశపడుతున్నా. నీ కుటుంబం అంతటికి దేవుడు దేవుడుగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. నీ కుటుంబం అంతటిని దేవుడు దర్శించాలని కోరుతున్నాడు. ఏదో 1, 2 కాదు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను చర్చికి వస్తున్నా, నా భర్త రావడం లేదు, లేదా నా భార్యలు రావడం లేదు, నా భార్య రావడం లేదు, భార్యలు అన్నా కదా, భార్య రావడం లేదు, లేదా కుమారులు రావడం లేదు. ఇలాంటి తలంపులు మనకు వచ్చినప్పుడు సాతాను అంటాడు, వాళ్ళు రారు, వాళ్ళు ఎక్కడ వస్తారు, వాళ్ళ చేత కాదు. దేవుని బిడ్డలారా, నోవహును అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. అంటే వాళ్ళ కోడళ్లను కూడా ఆశీర్వదించాడు. నోవహు భార్యను కూడా ఆశీర్వదించాడు. అంటే వారి ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు భూలోకాన్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన తలంపులు కొంతమంది కుటుంబ సభ్యుల విషయంలో తప్పుగా ఉంటాయి. వీళ్ళు ఇంతేలే, వీడు చదవడలే, ఈమె పైకి రాదులే, ఈ కుటుంబం ఇంతేలే, లేకపోతే వీళ్ళ జీవితం ఇంతేలే, వదిలేద్దాంలే, జరిగేది జరుగుతుందిలే అనేటువంటి కన్క్లూజన్లోనికి వస్తాం. నో, బైబిల్లో రాయబడింది ఆయన కుటుంబముల దేవుడు, ఆయన కుటుంబముల దేవుడు. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి దుష్టత్వం అంతటిని నాశనం చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నోవహును అతని కుమారులను ఆశీర్వదించెను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను. దేవుడు ఎవరు తెలుసా? వ్యక్తిని మాత్రమే కాదు ఆశీర్వదించేది, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుతుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే జలప్రలయం అయిపోయిందండి. జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు భూమి అంతటిని నాశనం చేసిన తర్వాత, నోవహు అతని కుటుంబం బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని చూసి పలికినటువంటి మాట ఏంటి? నోవహును అతని కుమారులను ఏముంది? ఆశీర్వదించి. ఒక నాశనం తర్వాత నోవహు ఉండు, నేను భూమిని ఆశీర్వదిస్తాను, నేను భూమిని నీ కొరకు రెడీ చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో నోవహును అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఆశీర్వాదము. ఇది గుర్తుంచుకోండి. సాతాను అంటాడు, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు, నీ పిల్లలకు ఆశీర్వాదాలు ఉండవు. కానీ దేవుని నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట జలప్రలయం తర్వాత ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క హృదయం ఏంటి తెలుసా? ఎప్పటికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతాడు, ఎప్పటికీ దీవెనలు ఇవ్వాలని కోరుతాడు. కానీ సాతాను మన మైండ్కి ఏమని చెప్తాడు తెలుసా? ఎక్కడుంటాయి ఆశీర్వాదాలు? ఎక్కడొస్తాయి? ఇంతకాలం రాలే కదా, ఎక్కడొస్తాయి? జలప్రలయం, భయంకరమైన నాశనం తర్వాత, భయంకరమైనటువంటి ఒక నష్టం తర్వాత దేవుని నోట నుండి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఈ అర్థం చేసుకుందాం. నీ దేవుడు ఎవరో నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇఫ్ యు డోంట్, అందుకే నేను మొదటిగా చూపించాను, యెహోవా నామం బలమైన దుర్గము, అందులోనికి నువ్వు వెళ్ళాలి. దేవా, నువ్వు కుటుంబంలో దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు కాంట్రాస్ట్ ఒక మాట చెప్తాను. దేవుడు ఆశీర్వదిస్తాడా? శాపాన్ని కూడా ఇస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తాడని 9:1 ఆదికాండం 9:1 శాపాలను కూడా ఇస్తాడా? ఇవ్వడైనా. కానీ ఎప్పుడు ఇస్తాడు అంటే నీ జీవితంలో తెలిసి పాపము చేస్తూ ఉండగా, దేవునికి వ్యతిరేకమైన కార్యం జరిగిస్తుండగా, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా, నీ జీవితంలోనికి ఇక వీలు కాని పరిస్థితుల్లో పాపాన్ని భరించలేనటువంటి దేవుడు నీ పైన కోపగిస్తాడు. ఆదాము హవ్వలు ఎవరు తెలుసా అంటే ఎంత పవర్ఫుల్ తెలుసా? వాళ్ళు దేవునితో నడిచినారంటే ఏదైనా తోటలో. దే హ్యాడ్ ఎ ఫిజికల్ వాక్ విత్ గాడ్. దేవునితో నడిచినటువంటి వారు. ఉదాహరణకు మీరు బయట చిన్నపిల్లలు ఈరోజు సండే స్కూల్ ఎక్స్పోది కదా, దాంట్లో ఒకటి వాళ్ళు చాలా బాగా చేశారు. సీనాయి కొండ మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ కొండ మీద ఎలా ఉంటుందంటే, కొండ ఉంటుంది, కొండపైన మోషే ఒక్కడే ఉంటాడండి. మోషే ఒక్కడే ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుడు అంటాడు, మోషే ఎవ్వడు కూడా కొండ దగ్గర రాకూడదు, వచ్చాడంటే చచ్చిపోతాడు చెప్పు అని చెప్పాడు.
ఎందుకంటే వీళ్ళంతా లోక సంబంధంగా పాపిష్టి తలంపులు, పాడు జీవితాన్ని జీవించేటువంటి వీరు కొండ దగ్గరకు వస్తే చచ్చిపోతారు. అంటే కొండను కూడా టచ్ చేయదన్నాడు దేవుడు, అంత పరిశుద్ధుడు. అలాంటి దేవునితో ఆదాము హవ్వలు నడిచినారు. ఇంకా ఊహించండి, వాట్ కుడ్ బి దర్ స్పిరిచువల్ లైఫ్, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం ఎంత బలిష్టమైనటువంటిదో. అలాంటి వారు పాపం చేస్తారని దేవుడు అంటాడు, గెట్ అవుట్, మీ నిమిత్తం భూమి శపించబడింది. ఎందుకు తెలుసా? ఆశీర్వదించే దేవుడు ఆదాము హవ్వలను దేవుడే కలుగజేసి వారిని ఆశీర్వదించాడు. అదే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు చేసినటువంటిది ఏంటంటే, కోపగించి వీళ్ళ దగ్గర నేను పాపాన్ని ఎంటర్టైన్ చేయలేను, పాపంలో కలిసిపోమని నేను చెప్పలేను అనేటువంటి దేవుడు ఏం చేశాడంటే వారిని ఏదైనా తోటల నుంచి బయట, అది దేవుడు సంచరించే తోట, అది దేవుడు తిరుగులాడేటువంటి స్థలం. దేవుని బిడలారా, ఆశీర్వాదం దేవుని మొదటి మాట జలప్రలయం తర్వాత. కానీ ఆశీర్వాదాన్ని అలుసుగా తీసుకొని మనం పాపము చేస్తే దాని కాన్సిక్వెన్స్ మనమే బేర్ చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను ఆశీర్వాదాల కోసం, ఉద్యోగం కోసం అడుగుతాను, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవునికి దూరం అవుతాను, సంతానం కోసం దేవుని అడుగుతాను, సంతాన దీవెన వచ్చిన తర్వాత నేను దేవునికి దూరం అయిపోతాను. లేకపోతే ఏదో ఒక బ్లెస్సింగ్ కోసం మనం వస్తాం, ఇది జరగాలని వస్తాం, జరిగిన తర్వాత ఇక మనం చర్చికి రాకుండా దూరం అయిపోతాం. ఏం జరుగుతుందో తెలుసా? నథింగ్ విల్ హ్యాపెన్. ఆ బ్లెస్సింగ్ దగ్గర నుంచి మెల్లిగా నువ్వు శాపం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు. ఆ బ్లెస్సింగ్ లోనే ఒక శాపం ఏర్పడుతుంటది. ఆ యొక్క బ్లెస్సింగ్ లోనే అది బ్లెస్సింగ్ గా ఉండకుండా వేరొకటిగా మారిపోతూ ఉంటది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని దేవుడు? జల ప్రళయం తర్వాత దేవుడు నోవహునే కాదు, నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు. దేవుని హృదయం ఎలాంటిది తెలుసా అండి? దావీదు అర్థం చేసుకుని ఏమంటాడు తెలుసా? కీర్తనలు 67వ కీర్తన మొదటి 2 వచనాలు, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగా. దేవుడు ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడు? చాలా సందర్భాల్లో దేవా నన్ను దీవించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నాకు ఆరోగ్య దీవెన దయచేయి, ఇవన్నీ మనం అడుగుతాం. ఎందుకు దేవుడు ఇస్తాడు తెలుసా? 2 కారణాలు ఉన్నాయి దాని మీద. ఎందుకంటే మొదటి వచనం, భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను. ఆశీర్వాదం అడగడం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే చాలా సందర్భాల్లో మనం కొంతమంది బోధ చేస్తారు, ఏంటి ఎప్పుడు ఆశీర్వాదాలైనా, భూలోకంలో ఉన్నప్పుడు కష్టాలు కూడా ఉంటాయి, దేవుని నమ్మిన తర్వాత కష్టాలు కూడా ఉంటాయి. కష్టాలు కావాలని ఎవరు కోరుకోరు, కానీ బోధలు మాత్రం కొన్ని ఉంటాయి. ఇప్పుడు బోధించేవారిని అడుగుదాం, నీకు రోజు ఆర్థిక ఇబ్బందులు, అన్నం లేకుండా ఉండాలని ఇష్టపడతావా అంటే ఏమంటారో మరి. దేవుని బిడలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రై టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ యువర్ గాడ్. నీ దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకో. ఆ దేవుని హృదయంలో ఏముంది తెలుసా? ఆ దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఫర్ 2 reasons ఐ వాంట్ టు బ్లెస్ యూ. 2 కారణాలను బట్టి నేను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం ఎలాంటిదో అర్థం చేసుకుందాం. అందుకే ఈ మాట చెప్తున్నాను నేను. నెంబర్ 1, భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు. భూమి మీద దేవుని మార్గం ఇది అని తెలబడాలి అంటే వాక్యమే కాదు, సందేశాలే కాదు, నీ ఆశీర్వాదం ప్రాముఖ్యం. నీ ఆశీర్వాదం ప్రాముఖ్యం. నీ ఉద్యోగంలో నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడుతుంటే దేవుని మార్గం అక్కడ కనపడుతుంది. నీ పిల్లల చదువులు ఆశీర్వదించబడుతుంటే వేరొకరికి దేవుని మార్గం అక్కడ కనపడుతుంది. నీ జీవితంలో నువ్వు ఆరోగ్యంగా దీవించబడుతుంటే దేవుని మార్గం అక్కడ కనపడుతుంది. కాబట్టి దేవుని అడగాలి, దేవా నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించు. భూమి మీద దేవుని మార్గము తెలియబడినట్లుగా. ఆశీర్వాదం నీ కొరకే కాదు, నీ భర్త కొరకే కాదు, నీ కుటుంబం కొరకే కాదు, దాని ద్వారా దేవుని మార్గం భూమి మీద తెలియబడుతుంది. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు ఎందుకు దేవుని అడిగాడు తెలుసా? దేవా నన్ను ఆశీర్వదించు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈరోజు దావీదు యొక్క దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు తెలుసా? దావీదుకు వచ్చిన ఆశీర్వాదాలు ఈరోజు మనం అడగాలి. కుటుంబంలో దేవా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, కుటుంబంలో ఉండాలి ఆశీర్వాదాలు. దేవా నా కుటుంబాన్ని దర్శించు. భూమి మీద దేవుని మార్గం తెలియబడినట్లుగా. రెండవదిగా, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. ఎంత పవర్ఫుల్ అండి! వాక్యం చెప్పినప్పుడు రక్షించబడతారు, సువార్త చెప్పినప్పుడు రక్షించబడతారు. రక్షణ అంటే ఏంటి? పాపములో నుంచి, లేకపోతే లోక సంబంధమైన జీవితంలో నుంచి దేవుని వైపు తిరగడం, అది రక్షణ. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అంట అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడుతుంది. చాలా సందర్భాల్లో మనం ఒకటి మిస్ అవుతూ ఉంటాం. నా ఉద్యోగంలో నన్ను ఆశీర్వదించు. నీవు ఎందుకు అడగాలి తెలుసా? అన్యజనునికి నీ ద్వారా దేవుని రక్షణ తెలుస్తుంటుంది. అరే మేము కూడా ప్రార్థన చేస్తున్నాం,
ఇతను కూడా ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇతడు దీవించబడుతున్నాడే, ఎక్కడో మా దగ్గర లోపం ఉందేమో అని రక్షణలోకి వచ్చడానికి ఆస్కారం ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవా మమ్మల్ని ఆశీర్వదించు. 2వ వచనంలో, దేవా మమ్ము కరుణించి మమ్మల్ని ఆశీర్వదించు. ఎందుకు తెలుసా? అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లుగా. దేవుడు నోవహును ఎందుకు దీవించాడు తెలుసా? నోవహు ద్వారా భూమి మీద దేవుని మార్గం తెలియబడినట్లుగా. ప్రతి ఒక్కరు నోవహును చూసిన తర్వాత అంటారు, నీవు దేవుని భయభక్తులు కలిగినావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను రక్షించాడు అని చెప్పడానికి ఒక వీలుగా ఉంది ఈరోజు. అందుకే ధైర్యంగా ప్రతిరోజు అడుగుదాం, దేవా నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించావు, ఈరోజు నన్ను నా కుటుంబాన్ని దీవించు, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ లార్డ్. దేవా నేను ఆశీర్వదించబడాలి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక వ్యక్తిని ఎదుట నేను చూపిస్తాను. హీస్ నేమ్ ఈస్, ఆయన పేరు బెన్ క్యార్సన్. హీస్ an ఆఫ్రికన్ బట్ హీ స్టేడ్ ఇన్ USA అనుకుంటాను. బెన్ క్యారిసన్. నెక్స్ట్ ఫోటో చూస్తే అతడు చాలా పేదరికంలో జన్మించాడు, నెంబర్ 1. నెంబర్ టూ చదువులో అంత మంచిగా ఉండేటువంటి వాడు కాదు బెన్ క్యారిసన్ అనేటువంటి ఈయన. చదువులో అంత ఏమనాలి, ఇంటెలిజెంట్ కాదు. సో టీచర్స్ అందరూ చెప్పి పంపించారు, నీ కుమారుడు సరిగా చదవలేడు, హీ కెనాట్ రీడ్, హీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ మెమరీ పవర్, ఇవేం లేవు నీ కుమారునికి, చాలా కష్టపడతాడు, హీస్ సమ్వేర్ అన్ఫిట్ ఫర్ ద స్టడీస్. ఇతడు చదవడానికి కొంచెం అనర్హుడేమో అన్నట్టుగా టీచర్లు చెబితే, జాగ్రత్తగా వినండి, బెన్ క్యారిసన్ వాళ్ళ తల్లి మాట విని ఆమె ప్రతిరోజు తన కుమారుడు బెన్ క్యారిసన్ కోసం ప్రార్థన చేసేది. దేవా నా కుమారుని ఆశీర్వదించు, నా కుమారుని దీవించు, నా కుమారుడు ఆశీర్వదించబడాలి, నా కుమారుడు వర్ధిల్లాలి ప్రభా, నా కుమారుడు పైకి రావాలి ప్రభా, ప్రతిరోజు ప్రార్థన చేసేది. స్టోరీ అంతా కట్ చేస్తే ఏ రకంగా మారిపోయాడు తెలుసా ఆయన? ఈ మధ్య కాలంలో మనము టీవీలో ఎక్కువగా చూస్తుంటాం, 2 తలలు జాయింట్ అయిపోయినటువంటి ఒకే శరీరం, లేదా 2 శరీరాలు ఉంటాయి. దీని తెలుగులో అవిభక్త శిశువులు అంటారు. అంటే 2 శరీరాలు ఉంటాయి, బట్ 2 తలలు కలిసే ఉంటాయి. ప్రపంచంలో 1981 సంవత్సరంలో అలాంటి వారికి ఆపరేషన్ చేసిన మొట్టమొదటి సైంటిస్ట్ బెన్ క్యారిసన్. ఎంతగా దేవుడు దీవించాడంటే, ఒక తల్లి తన కుమార్ని ఆశీర్వదించు అని అడిగినందుకు దేవుడు ప్రపంచంలోనే నెంబర్ 1 న్యూరో సర్జన్గా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతను ఏమంటారో తెలుసా? న్యూరో సర్జరీకి పితామహుడు, ఎస్పెషల్లీ బ్రెయిన్ రిలవెంట్ దానికి. నెక్స్ట్ ఫోటోలో అదే మీరు చూస్తారు. ఆయన రాసిన పుస్తకం గిఫ్టెడ్ హ్యాండ్స్. ఆయన పుస్తకం గిఫ్టెడ్ హ్యాండ్స్ అంటే ఆయన చేతులు ఎలాంటి ఆశీర్వాదపు చేతులు. ఆ పుస్తకం పేరే చూడండి, గిఫ్టెడ్ హ్యాండ్స్. ఇవి దీవించబడిన చేతులు. ఎందుకు తెలుసా? బ్రెయిన్ ఆపరేషన్ అంత సులువైనటువంటి కాదు. మన చిన్న బ్రెయిన్ కణజాలంగా ఉంటుంది, అది అంత ఈజీ కాదు. 1981 హీఈస్ ద ఫస్ట్ పర్సన్. ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి తెలుసా? ఆయనకి ఇచ్చిన రిమార్కబుల్ సర్జన్ హూ గివ్స్ చిల్డ్రన్ ఎ సెకండ్ ఛాన్స్ ఆఫ్ లైఫ్. చిన్న పిల్లలకు 2వ జీవితాన్ని ఇచ్చేటువంటి డాక్టర్ ఈయన. ఎందుకు? ఒక తల్లి తన కుమారుడు ఆశీర్వదించబడాలని చేసిన ప్రార్థన. ఈరోజు మన పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చక్కటి క్రాఫ్ట్స్ చేశారండి, ప్రాజెక్ట్స్. 6 రోజులు టీచర్స్ పిల్లలు కష్టపడి చేశారు. వాళ్ళ దగ్గరికి నేను వచ్చినప్పుడల్లా ఐ యూస్ టు ప్రే, లార్డ్ బ్లెస్ దెమ్. ఎందుకు? దిస్ ఈజ్ యువర్ ప్రామిస్. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లుగా, అన్యజనుల నిరీక్షణ తెలియబడినట్లుగా, దేవా మమ్మను ఆశీర్వదించు, మమ్మను దీవించు ప్రభువా. దేవుని బిడ్డలారా, హూ ఈజ్ యువర్ గాడ్? ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, బట్ హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్. కుటుంబమును ఆశీర్వదించే దేవుడు, కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. దేవుని బిడ్డలారా, నోవహును అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. నోవహు, నువ్వు ఉన్నావులే, నేను దీవించానులే, చాలే, నీ కుమారులు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని. నోవహును అతని కుమారులను. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? నాకు తెలిసి 1 సంవత్సరం, పోయిన వారం చెప్పాను నేను, 1 సంవత్సరం 10 రోజులు నోవహు ఓడలో ఉనినాడు కదా. స్టాటిస్తో సహా మీకు చూపించాను, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు నోవహు ఉన్నాడు అనేటువంటిది చూపించినాను. బట్ ఈ 1 సంవత్సరం 10 నెలలు 10 రోజులు ఏం చేసింటారు చెప్పండి? ఇప్పుడంటే మన దగ్గర బైబిల్ ఉంది, లేదా పుస్తకాలు ఉన్నాయి, లేకపోతే సెల్ ఫోన్ ఉంది, లేకపోతే టీవీ ఉంది, ఇంకా ఏమి లేకపోతే వాళ్ళు వీళ్ళు ఉన్నారు, పక్కింటోళ్ళు, పైంటోళ్ళు, కిందింటోళ్ళు, మధ్యింటోళ్ళు అందరు ఉన్నారు.
ఎక్కడికి పోతారు ఇప్పుడు చెప్పండి? నోవహు ఎవరున్నారు? మాట్లాడితే కోతితో మాట్లాడాలి, జంతువులతో మాట్లాడాలి, పక్షులతో. నాకు అనిపిస్తుంది నోవహు, అతని కుమారులు, కోడండ్రు, అతని భార్య ఓడలో ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా, భయంకరమైన పరిస్థితులు, 40 రోజులు నాన్ స్టాప్ కుండపోత వర్షం అనడానికి కూడా వీల్లేదు. ఆకాశంలో ఉన్నటువంటి తూములు తెరవబడ్డాయి, కింద నుంచి ఊటలు బయలుదేరాయి. ఎంత అల్లకల్లోలంగా వర్షం ఉంటుందో మనం చూసేటువంటిది వాట్ వి కాల్ ఇట్ యాస్ తుఫాన్, అంతే. ప్రళయాన్ని మనం చూడం. ప్రళయాన్ని వాళ్ళు అనుభవించినారు, ప్రళయములో వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క ఓడ షేక్ అవుతూ ఆ పశువులు పక్షులు అరుస్తున్నప్పుడు ఏం చేసింటారు చెప్పండి? కుటుంబముగా దేవుని దగ్గర ప్రార్థన చేసింటారు. యెహోవా నామం బలమైన దుర్గము. ఎలాంటి నామం? ఎల్ మిష్పక్, కుటుంబ దేవుడాయన, నీ కుటుంబానికి దేవుడాయన. మరి ఆ నామములోనికి నువ్వు పరిగెత్తాలి ఇప్పుడు. దేవా, నేను వ్యక్తిగతంగా ఫలించలేకపోయాను, అందుకే నా ఇంటిలో అభివృద్ధి లేదు, నేను విస్తరించలేకపోయాను, నా ప్రభావం అంతగా కనపడడం లేదు ఎక్కడ. నేను ఎక్కడ కూడా దేవుని బిడ్డగా కానీ దేవుని ఆశీర్వాదాలు మోసుకొని వచ్చే సాధనంగా నేను లేకుండా పోయాను ప్రభా. దేవా, ఆశించిన కుటుంబ ఆశీర్వాదాలు నా దగ్గర లేవు ప్రభా. దేవా, నువ్వు కుటుంబముల దేవుడవని విన్నాను నాయనా, నువ్వు కుటుంబముల దేవుడవని విన్నాను నాయనా. ఎల్ మిష్పక్, నువ్వు దేవా, నువ్వు కుటుంబముల దేవుడవు నాయనా. ఈ నామములోనికి నేను పరిగెత్తాను ప్రభా. ఇప్పుడు దేవా, నిన్ను విడిచి నా కుటుంబ జీవితంలో దీవించబడాలనుకున్నా, నీకు దూరం అయిపోయి కుటుంబంలో వర్ధిల్లాలనుకున్నా, నీవు లేకుండా కుటుంబం ముందుకు సాగలదని భావించాను నాయన. మన్నించు ప్రభా. నా యొక్క భ్రమలో, నా యొక్క తలంపులో నేను చెడిపోయాను ప్రభా. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా నన్ను కడుగు. ఇది నీ కుటుంబం నిమిత్తమై నువ్వు చేసే ప్రార్థన, వారి భవిష్యత్తు నిమిత్తమై చేసే ప్రార్థన. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకెవరు చేస్తారు ప్రార్థన? ఎవరు అడుగుతారు దేవుణ్ణి? ఈరోజు దేవుడు అంటున్నాడు, నోవహును అతని కుమారులను ఆశీర్వదించాను. జల ప్రళయం తర్వాత దేవుని నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఆశీర్వాదం. మరి నీ జీవితంలో ఉన్నాయా? భూమి మీద దేవుని మార్గం తెలియబడినట్లుగా, అన్య జనుల రక్షణ కనబడినట్లుగా ఆశీర్వదిస్తాడు. మరి ఆశీర్వాదాలు ఎందుకు కాదంటున్నావు? నువ్వు ఎందుకు వద్దంటున్నావు? ఈరోజు దేవుని అడుగు, దేవా, నన్ను ఆశీర్వదించు. దేవా, నేను ఫలమిచ్చే వ్యక్తిగా ఉండాలి, ఫలించే వ్యక్తిగా ఉండాలి. దేవా, అభివృద్ధి చెందే వ్యక్తిగా ఉండాలి, విస్తరించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. నైనా సహాయం చేయి. హల్లెలూయా. నైనా మా కుటుంబాలుగా ఆశీర్వదించబడాలి నాయనా. భూమి మీద ఈ దినాన కుటుంబాలు ఉన్నాయంటే నోవహు కుటుంబాన్ని బట్టే కదా ప్రభా. కాబట్టి మమ్మల్ని కూడా నోవహు కుటుంబములాగా ఆశీర్వదించండి అయ్యా. ఆశీర్వదించండి నాయనా. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి దేవా. మేము ఫలించే వారంగా, అభివృద్ధి చెందే వారంగా, విస్తరించే వారముగా ఉందుముగాక నాయనా. మా ప్రభావము మేము ఉన్న వీధిలో కనబడాలి ప్రభా, ఆఫీసులలో కనబడాలి, మేము వెళుతున్న స్థలాల్లో కనబడాలి నాయనా. మీ నామాన్ని మీరు మహింపరచుమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామము ముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.